ప్లాట్ రిజిస్ట్రేషన్ సమయంలో చాలామంది చిన్న తప్పుల వల్ల పెద్ద సమస్యలను ఎదుర్కొంటారు. కానీ ఈ వీడియోలో నేను చెబుతున్న 5 చెక్ లిస్ట్ పాయింట్స్ని ఫాలో అవ్వండి. మీ రిజిస్ట్రేషన్ 100% సేఫ్ అవుతుంది. స్టెప్ నెంబర్ 1, లీగల్ వెరిఫికేషన్ బిఫోర్ రిజిస్ట్రేషన్. టైటిల్ డీడ్ కానీ, ఈసీ కానీ, లేఅవుట్ అప్రూవల్ ప్లాన్స్, లింక్ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేయండి. స్టెప్ నెంబర్ 2, అగ్రిమెంట్ ఆఫ్ సేల్. అడ్వాన్స్ చెల్లించిన తర్వాత సేల్ అగ్రిమెంట్లో ప్లాట్ నెంబరు, సైజ్ ఆఫ్ ద ప్లాట్, రేటు అండ్ పేమెంట్ డీటెయిల్స్ స్పష్టంగా మెన్షన్ చేసి ఉండాలి. స్టెప్ నెంబర్ 3, డ్రాఫ్ట్ డీడ్ ప్రిపరేషన్. లాయర్ ద్వారా డ్రాఫ్ట్ డీడ్ తయారు చేయించండి. బయర్ నేమ్, సెల్లర్ నేమ్, సర్వే నెంబరు, బౌండరీస్ స్పష్టంగా మెన్షన్ చేయాలి. స్టెప్ నెంబర్ 4, సబ్ రిజిస్టర్ ఆఫీసు రిజిస్ట్రేషన్. బయర్ అండ్ సెల్లరు బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేసి రిజిస్ట్రేషన్ చేయాలి. ఆ తర్వాత సబ్ రిజిస్ట్రేషన్ స్టాంప్ ఉండాలి అండ్ డిజిటల్ సిగ్నేచర్ తోటి మాత్రమే మన డాక్యుమెంటేషన్ ఫైనల్ అవుతుంది. స్టెప్ నెంబర్ 5, ఈసీ అండ్ మ్యూటేషన్ అప్డేట్. సో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత లీగల్ రికార్డు పేరు మీదకి ట్రాన్స్ఫర్ అవుతుంది, అంటే ఓనర్షిప్ అప్డేట్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ సరిగా చేస్తే భవిష్యత్తులో భూమి మీద ఎలాంటి సమస్య రాదు. రిజిస్ట్రేషన్ అంటే కేవలం సంతకం కాదు, అది మీ భూమి మీద ఉన్న హక్కు చట్టబద్ధంగా స్థిరపడే సమయం. థ్యాంక్ యూ. ఫర్ మోర్ వీడియోస్ follow my channel. See you in the next video.